ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు. ఈరోజైతే మనము దేవుని పాదాలు పట్టుకొని ఏ విధంగా ప్రార్థన చేయాలో ఒకసారి ఆసా గారు ఏ విధంగా ప్రార్థించారో ఒకసారి చూద్దామండి. ఆసా గారు ఏ విధంగా దేవుని పైన ఆధారపడ్డారో ఒకసారి చూద్దాము. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూసుకుందాం. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. ఏమంటున్నారండి? ఆసా గారు యెహోవా తండ్రికి మొరపెడుతున్నారు. అయ్యా, నాకు బలమేమీ లేదు, నా బలమంతా నిన్ను చూసుకొని నా బలమంతా నాయన అని యెహోవా తండ్రికి మొరపెడుతున్నారు. ఆసా గారు కత్తి దుయ్యకుండానే, యుద్ధం చేయకుండానే ఆసా గారు చేసిన ప్రార్థన బట్టి ఆసా గారు విజయాన్ని పొందుకున్నారు. అదేవిధంగా మన జీవితంలో అప్పులు బలహీనత అయి ఉండొచ్చు, లేదంటే కుమారులు మాట వినకుండా బలహీనత అయి ఉండొచ్చు, లేదంటే యజమానులు మారకుండా మందిరానికి రాకుండా ఒక బలహీనత అయి ఉండొచ్చు. ఎన్ని బలహీనతలున్నా మనమేదో వాళ్ళ మాటల ద్వారా మార్చాలనుకోవడం చాలా తప్పండి. అది ప్రార్థన వల్ల, కేవలం ప్రార్థన వల్లే అది మనకు విజయాన్ని చేకూరుస్తుంది. మనం ఆసా గారు ఏ విధంగా తగ్గించుకొని నాకు బలము లేదయ్యా అని చెప్పేసి ఏ విధంగా దేవుని పాదాలు పట్టుకున్నారో, అదేవిధంగా ఆసా గారు లాంటి తగ్గింపు, బలహీనుడినయ్యా మనం కూడా దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా నా బలహీనత, నా జీవితంలో ఉన్న ప్రతి బలహీనత తీర్చు నాయన అని ప్రార్థించే విధంగా మనమందరం ఉండాలని ప్రభు పేరట మీ అందరినీ వేడుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్ అండి. అబీలియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రైజ్ లార్డ్.